ప్రజల కోసం, మీకోసం, మా యువత కోసం 1300 కిలోమీటర్లు సైకిల్ రోడ్డు గ్రామానికి కాలేజీలు, విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తూ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి పెట్టుకుని ఇక్కడికి వచ్చినటువంటి 25 మంది అభ్యుదయ సైకిల్ యాత్ర సిబ్బంది అందరికీ ఒక్కసారి మీ కరదాలతో ఆహ్వానపడతారు. ఒక్కసారి అందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని 2 చేతులు పైకెత్తి చెప్పాలి. డ్రగ్స్ వద్దు బ్రో. అందరూ కూడా హ్యాండ్స్ మూవ్మెంట్ చేయాలి. మా యువతరం, మా శక్తి, మా రాష్ట్ర సంపద అంతా మీరే. మరొక్కసారి 25 మంది అభ్యుదయ సైకిల్ యాత్రకి సంఘీభావంగా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి అందరూ కూడా హ్యాండ్ మూవ్ చేయాలి. డ్రగ్స్ వద్దు బ్రో, ఇంకా రావాలి. డ్రగ్స్ వద్దు బ్రో. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బోర్డ్స్ తీసుకొని ఒకసారి పైకి రైట్ సైడ్ క్యాడర్ అంతా కొద్ది ఖాళీ చేయాలి. తప్పించి ఎవరు ఉండకూడదు. ఇక్కడ ఉన్న బందోబస్తు అందరూ ఖాళీ చేయాలి. బుల్కర్ వైఎస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం విచ్చేసిన గౌరవనీయులందరికీ కూడా ఘన స్వాగతం పలుకుతుంది ఇచ్ఛాపురం గ్రామం. రోజులుగా ఒకసారి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పాలి. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. థాంక్యూ. మన గౌరవ ముఖ్యమంత్రి, నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఆశామాషగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం, అరొక, పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి, ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. ఆ షాపుని సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో వాడుబడిపోయిన ఇండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చాం. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్మి పోద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దుల
కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె మహేశ్వర్ రెడ్డి గారితో ప్రారంభిస్తాం. నుంచి ఒక 25 మంది పోలీసులు పాయకరావుపేటలో మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు దాదాపుగా 1300 కిలోమీటర్లు, 75 మండలాలు, 508 గ్రామాలు, 1,14,000 చిల్లర విద్యార్థులతోటి మాట్లాడుతూ ఈ గాంజా వల్ల కలిగే నష్టాలను వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చాపురం రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి పోలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అరెస్టులు చేస్తారు, గాంజా కేసెస్లో దొరికితే జైలుకి పంపిస్తారని కాకుండా ప్రజల్లో ఆ అవగాహన రావాలి, వాళ్ళల్లో ఆ అవేర్నెస్ అన్నది పెరగాలి. ముఖ్యంగా ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనకి 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంజా బారిన ఎక్కువగా దాని మత్తుకు గురి అవుతున్నారు. కాబట్టి ఒక సరదాతో మొదలుపెట్టి ఆ సరదాని వదులుకోలేని పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో ఈ అవగాహన పెంచాలన్నది మన ముఖ్య ఉద్దేశం. 2 మాటలతో ముగిస్తాను. మన ప్రభుత్వానికి సంకల్ప బలం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ని గంజా ఫ్రీ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంకల్ప బలం ఉంది కాబట్టే గాంజా కేసులతోగానే కాదు, ఈ గాంజాని ఒక వైజాగ్ రేంజ్ నుంచే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మరి జీవితం మీది, ఆలోచన మీది, దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఆ నిర్ణయాన్ని మీరు సరిగ్గా తీసుకుంటే మీతో పాటుగా మేము ప్రయాణం చేసి మీరు ఆ గాంజా బారి నుంచి బయటపడడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. లేదు చెడు మార్గంలో వెళ్తారు అని అంటే దాన్ని డీల్ చేసే పద్ధతిలో మేము డీల్ చేస్తాం. మరొకసారి అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఎస్పెషలీ యూత్ ఎవరైతే ఉన్నారో దయచేసి గాంజా బారిన పడద్దు, మీరు దాని జోలికి వెళ్ళొద్దు. ఒక శ్రీకాకుళం జిల్లా కాదు, వైజాగ్ రేంజ్ అని కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి ఈగల్ టీమ్ ఫామ్ చేసిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది, 1972 ఆ టోల్ ఫ్రీ నెంబర్కి గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. మీ వివరాలు ఎప్పుడు బయటికి చెప్పబడవు. ఎవరైతే గాంజా బారిన పట్టారో వాళ్ళని మనము డి అడిక్షన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి వాళ్ళని మంచి జీవితం ఇవ్వడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియాకి, పబ్లిక్కి, స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అని కాదు, లేదా సంకల్పం ప్రోగ్రామ్ అని కాదు, మనకి ఇది కంటిన్యూస్గా అవసరం. దయచేసి గాంజా బారిన పడద్దు, దాని మత్తుకు బానిసలే మన జీవితాలని మాత్రం పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ. మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, మనందరూ ముద్దుగా పిలుచుకునే సిక్కోల సింహం, మన ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ, గత 5 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడి మళ్ళీ ఆ కష్టాలన్నీ బయటికి తీసుకొని వచ్చి ఈరోజు మన ముందుకు వచ్చేసినటువంటి మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈగల్ ఐజీ రవికిరణ్ గారికి, గోపీనాథ్ జెట్టి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి గౌతు శిరీష గారికి, బొగ్గురావు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా కాలాతీతం అయింది కాబట్టి ప్రసంగాలు తగ్గించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నా ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఏదో ఒక రోజుకు పరిమితం చేయకుండా గత 5 సంవత్సరాలు అనేక అరాచకాలు, అనేక ఆకృత్యాలు, గంజాయిని ఏదో మనం వరి పండించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ గంజాయి మత్తులో జరిగినటువంటి అనేక ఘోరాలు మనం చూసాం. వీటిలన్నిటికీ స్వస్తి పలకాలి. ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన రాష్ట్రం ముందుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వస్తూనే, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, దానికోసం ఎంతటి కఠినమైనటువంటి చర్యలైనా తీసుకోవాలి అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్న వెంటనే హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటం అనేది తూతూ మంత్రంగా చేయకుండా దాదాపు ఈ సంవత్సరం 8 మాసాల్లో 53,000 కేజీల గంజాయిని అక్రమ రవాణా అవ్వకుండా, ప్రజలకు అందుబాటులోకి రాకుండా, మత్తుబారిన పిల్లలు పడకుండా చేసినటువంటి ఘనమైనటువంటి కార్యక్రమం ఈ ఈగల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఎస్పీ గారు చెప్పారు, ఈరోజు మీ అందరూ ఆలోచించండి, చిన్నగా సరదాగా మొదలవుతుంది.
ఈ వ్యసనం అనేది సరదాగా మొదలై వదిలించుకోలేనటువంటి పరిస్థితికి వస్తుంది. మరి ఆ పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులు కానీ, మన తోటి వాళ్ళు కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఎంత మొదలు పడుతుందో అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. మీ అందరూ కూడా ఆలోచించండి. ముఖ్యంగా మన ఇచ్చాపురం లాంటి నియోజకవర్గం మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒరిస్సా నుంచి గంజాయి చాలా ఎక్కువగా సరఫరా అవుతుంది. ఇది గంజాయికి ఒక గేట్వేగా తయారవుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మీకు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా వాడే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు కూడా. ఎందుకంటే మీ చుట్టుపక్కల పరిసరాలు మీ అందరూ కూడా గమనించండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కానీ మీరు ఫోన్ చేస్తే 100% పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పని చేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వచ్చింది. కేవలం ఏదో శిక్ష వేయడానికే పోలీసులని కాకుండా మనలో పరివర్తన తేవడానికి పోలీస్ శాఖ అనే విధంగా ఈరోజు పోలీస్ శాఖ వారందరూ కూడా పనిచేస్తున్నారు. దానికి మనందరం కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈరోజు అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచి ఈరోజు కేసులు తగ్గించారు, శిక్షలు పెంచారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత నేర్పిస్తున్నారు. అటువంటి వ్యవస్థకి మనం కూడా సహకరిస్తేనే ఈరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమానికి నిజమైనటువంటి సక్సెస్ వస్తుందన్న విషయాన్ని మీ అందరూ కూడా గమనించి మరి ఈ కార్యక్రమాన్ని ఏదో ఈరోజు మీటింగ్కు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి ఇక్కడ నిర్వహించినటువంటి పోలీస్ సిబ్బందికి మన జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ ఒకటే పాయింట్ నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అందరూ ఒక స్కూల్కి లేకపోతే కాలేజ్కి, ఇంటర్మీడియట్ కాలేజ్కి ఎక్కడైనా మీరు వెళ్తున్నారు. బహుశా మీరు ఆ కేసు గురించి అంటే ఎక్కడైనా గాంజా ఆర్ డ్రగ్స్ తీసుకున్నారు, అదే నాకు కానీ పోలీసు కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీరు చెప్పలేకపోతున్నారు. బహుశా మీ పేరెంట్స్కి కూడా మీరు చెప్పరు. బట్ కానీ దయచేసి మీ స్కూల్లో, మీ కాలేజెస్లో కమిటీస్ మనం ఫామ్ చేసాం. ఇప్పుడే IIIT శ్రీకాకుళంకి అడిగితే ఒక కమిటీ ఉంది చెప్పారు. ఆ కమిటీ హెడ్ ఒకరు ఉంటారు, అదే అకాడమిక్ ఫ్యాకల్టీ హెడ్ ఒకరు ఉన్నారు. దయచేసి కనీసం వాళ్ళకి ఒకసారి అయితే బాగుంటుంది. ఇది కాకుండా ఎక్కడైనా బిహేవియరల్ చేంజ్ వస్తే, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, సడన్గా మారిపోయారు, సడన్గా వేరే రకంగా మాట్లాడుతున్నారు, దయచేసి అలాంటి కేసెస్ మీరు రిపోర్ట్ చేస్తే యువర్ నేమ్ విల్ నాట్ కమ్ అవుట్. మీ మీద మళ్ళీ తిరిగి కేసు పెట్టడం, మీకు పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఇక్కడక్కడ కూర్చోపెట్టడం, లేకపోతే ఆఫీసర్స్ నుంచి మీకు ఏదైనా సతాయించడం అలా ఏమీ జరగదు. ఇది కాకుండా సార్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున నుంచి ICDS అంటే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, డ్రగ్స్, ఇది అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇది కాకుండా బేసిక్గా DMHO అండ్ మున్సిపాలిటీస్ ఆర్ ఆల్సో టేకింగ్ మచ్ ఇంట్రెస్ట్. మన ఎక్కడైనా మన గ్రామంలో కానీ లేకపోతే సిటీస్లో బ్లాక్ స్పాట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ లైటింగ్ కానీ అక్కడ CCTV కెమెరాస్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ డ్రగ్స్ వద్దు బ్రో ఈ క్యాంపెయిన్కి ముందుగా వచ్చి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అలాగే స్టేట్కి సహకారం చేస్తే బాగుంటుంది. అది చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కూడా విధంగా IGP వైజాగ్ రేంజ్ గోపీనాథ్ జెట్టి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, SPలకి అందరికి కూడా ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ కాలేజీల నుంచి ఇచ్చేసిన తమ్ముళ్ళకి, చెల్లెలకి అందరికి కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఒకే ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఒక్కసారి తమ్ముళ్ళు అంటే ఇంకొకసారి ఓ ఏనండి, చాలా సైలెంట్ అయిపోయారు. తమ్ముళ్ళు, చెల్లెలు, చాలా తక్కువ సౌండ్ ఉంది. ఇచ్చాపురం ఇక్కడ మన సౌండ్ చేస్తే ఇంకా మన తడదాకా వినిపించాలి. తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, వెరీ గుడ్. అదేవిధంగా ఇచ్చాపురం అంటే ఇంకా సంస్కృతంలోని ఇచ్చ అంటే ఇంకా డిజైర్, కోరిక. ఈ నేల చాలా పవిత్రమైనది. స్వేచ్ఛామాత అని చెప్పేసి పార్వతీదేవి స్వయంభూలో ఈ నేలలో వెలిచిన ఒక గుడి కూడా ఇక్కడ ఉంది. ఇచ్చాపురంలో ఏది కోరుకుంటే అది జరిగిపోతుందని చెప్పేసి మనందరికి కూడా చాలా నమ్మకం. ఈరోజు వేదిక మీదుగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ ఉండకూడదు. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణం కోసం మనందరూ కూడా నడుం బిగించాలని అందరూ అనుకుంటున్నారు.
దీనికోసం మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. అదేవిధంగా ఒకే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాము. 1972 కాల్ సెంటర్ పెట్టిన తర్వాత చాలామంది తల్లులు మాకు కాల్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి. ఒక తల్లి విజయవాడలోని 2020లో వాళ్ళ అబ్బాయి 10th క్లాస్కు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ గారు ఆ అబ్బాయి ఫ్లెక్సీని ఇలాగే ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి స్కూల్ ముందు పెట్టారు. ఆ తల్లి అదేవిధంగా ఆ అబ్బాయి తండ్రి గారు ఒక డ్రైవర్ పని చేస్తారు. అంటే నెలకి ఒక 20,000 25,000 సంపాదించుకున్న సాధారణమైన కుటుంబం. 10వ క్లాస్ తర్వాత అబ్బాయి ఇంటర్మీడియట్కి వెళ్ళాడు వేరే కాలేజీకి. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే ఇంకా కేవలం ఆ ఫ్లెక్సీ చూసుకోవడం కోసం 1 కిలోమీటర్న్నర నడుచుకుని వెళ్ళేది ఆ తల్లి. అది చూసి ఆనందపడేది. కానీ తర్వాత అబ్బాయి ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత గంజాయికి బానిసయ్యాడు. ఇతను డ్రగ్స్ తీసుకున్నాడు. ఈ రోజు వరకు కూడా అబ్బాయి ఆ డ్రగ్స్ నుంచి బయటికి రాలేదు. చేతులు కోసుకోవడం, తల్లిదండ్రుల్ని కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. ఆ తల్లి ఒక మాట చెప్పింది, మేము ఎందుకు బతుకున్నామో మాకు తెలియదని చెప్పేసి. ఆ అబ్బాయి మేము డీఅడిక్షన్ సెంటర్ పంపించడం జరిగింది. అందరూ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్లో టాపర్ అయ్యి ఈ పాటికి ఏ బీటెక్ చేసి ఉంటే సమాజానికి ఉపయోగపడేవాడు. కానీ జాగ్రత్తగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. అదేవిధంగా మీ ప్రాంతం గంజాయి ప్రవేశిస్తే ఇంకా తప్పకుండా 1972 కాల్ చేయాలి. నేను ముగించి చెప్తాను, అందరూ మరొకసారి చెప్పాలి. 1 సౌండ్ లేదు, సౌండ్ 7 2 2 ఓకే, మరొకసారి 1 9 9 7 7 2 2. సో అందరికి కూడా అంత మంచి గారికి, ఏఆర్ దామోదర్ విజయనగరం ఎస్పీ గారికి, మాధవ్ కుమార్ రెడ్డి పార్వతీపురం మండ్యం తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. పెద్దలందరూ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆశయంతో అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమం గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా పాడేరు ఎక్కువగా సాగవడం, ఒరిస్సా నుంచి వచ్చేటువంటి గంజాయి కూడా ఈ ప్రాంతం మీదుగా మిగతా రాష్ట్రాలకి తరలి వెళ్ళి మన ప్రాంతం మీదుగా ఒరిస్సా నుంచి వస్తున్నప్పటికీ దాన్ని కూడా సమూలంగా ఆపాలనేటువంటి దానిలో ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సమాజంలో డ్రగ్స్, ప్రధానంగా మన ప్రాంతంలో గంజాయి ఎక్కువగా దొరుకుతుండడం, దాని ద్వారా యువత ఎక్కువ మంది వారి జీవితాన్ని కోల్పోవడమే కాకుండా దాని ద్వారా సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇటువంటి దానిలో భాగంగానే గత 1.5 సంవత్సర కాలం పాటు మనం సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని క్యాంపెయిన్ మోడ్లో ఈ విశాఖ రేంజ్ పరిధిలో దాదాపుగా 22,000 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసి 13 లక్షల మంది విద్యార్థులు దాంట్లో భాగస్వాములు అవ్వడం, 16,000 గ్రామాలు, పట్టణాలు ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇంకొంత పబ్లిక్లోకి ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళాలి. డ్రగ్స్ అనేటువంటి దాన్ని ఒక ప్రభుత్వం సంకల్పంతో సమూలంగా రూపుమాపలేము. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదరణ దీనికి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి దాన్ని పాయకరావుపేటలో ప్రారంభించి దాదాపుగా 1000 కిలోమీటర్లు ఇచ్చాపురంలో ముగించాలనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అది దాదాపుగా 1300 కిలోమీటర్లు దాటుకుని ప్రతి ఒక్కరికి మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. యువత వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలంటే ఒక పోలీసు వ్యవస్థ మాత్రమే పనిచేస్తే సరిపోదు.
ప్రతి కుటుంబం, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, సభ్య సమాజం అంతా కూడా కలిసి రావాలి. వీరి అందరి యొక్క సహకారం, తోడ్పాటుతో మాత్రమే సమాజంలో నుంచి డ్రగ్స్ని మనం నిర్మూలించగలం అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ యాత్ర ఈరోజు గత 53 రోజులుగా ప్రజా ఉద్యమంలాగా సాగి ఈరోజు ఇచ్చాపురంలో దీన్ని ముగిస్తున్నాము. ఎంతో ప్రజాదరణ పొంది ప్రజలందరిలోకి చాలా పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి ప్రోగ్రాంగా ఇది నిలిచిపోతుంది. ఇది మొట్టమొదటి ప్రోగ్రాం. సో దీని ద్వారా పోలీసులు సమాజంలో ప్రజలందరితో కలిసి పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనకి చాలా సమస్యలు ఉన్నాయి. రహదారుల ప్రమాదాలు కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, మహిళలు, చిన్నపిల్లల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, వీటన్నిటిని కూడా మనం అడ్రస్ చేసుకుంటూ ఏ అయితే డ్రగ్స్ అనేటువంటిది ప్రధాన సమస్యగా ఉందో దాని మీద గత 1.5 సంవత్సరం పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఇచ్చాపురం నగరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా సంతోషం. దీనికి తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మా గౌరవ హోంమంత్రి వర్యులు వంగలపూడి అనితా మేడం గారికి, మేడం అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒప్పుకొని పాయకరావుపేటలో ఈ ప్రోగ్రాం ప్రారంభించేటట్టు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ డీజీపీ గారికి, వారు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతున్నటువంటి విధానాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతినిత్యం దీనికి తోడ్పాటు అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆ ఈగల్ ఐజీ గారు పకడ్బందీగా ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఉన్నాయి. చాలా మంది మా దగ్గరికి వచ్చి, లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి గాంజాకి చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారని చెప్పినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, మా ఆకే రవికృష్ణ గారిని ప్రత్యేకంగా దీనికి గురించి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తర్వాత నుంచి మొదలైంది మా తాలూకా పోరాటం. ఎంతవరకు మొదలైందంటే, ముందు ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాంజా సాగుని అంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని, యాక్చువల్గా మనకి చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని మీకు చెప్పాలి, కేంద్ర మంత్రి గారికి కూడా చెప్పాలి. ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఒరిస్సా సంబంధించిన బోర్డర్ ఎక్కడా కూడా ఒక చెక్ పోస్ట్ కూడా లేదు. ఉన్న 1-2 చెక్ పోస్టులో కూడా సీసీ కెమెరాలు కూడా లేవు. మాకు పెద్ద టాస్క్ అదే. మేము ఫస్ట్ ఏసీ గారితో వీళ్ళందరితోనే కూర్చునేటప్పుడు అసలు చెక్ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే 0 నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు గాంజా నిర్మూలన అన్నది 0 నుంచి స్టార్ట్ చేసి గాంజా సాగుని 0కి అయితే తీసుకొచ్చాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే, గవర్నమెంట్ పరంగా ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర అయితే కంప్లీట్గా గోపీనాథ్ జెట్టి గారు తన మానస పుత్రిక అని చెప్పుకోవాలి. మేడం గారు కంపల్సరీగా మేము చిన్న స్థాయి నుంచి వచ్చాం. నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఒక స్కూల్కి మన సీఎం గారి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్ దగ్గర ఉంటే సార్ చెప్తున్నారు నాతో, నేను ఇలాంటి స్కూల్లోనే కిందన పడుకొని కిందన చదువుకొని వచ్చిన వాళ్ళం మేడం. మాకు కూడా పిల్లల భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఒక ధ్యాస ఉంటుంది. కంపల్సరీగా ఏదో ఒకటి చెయ్యాలి అని తప్పంతో ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ పిల్లలకు ఒకటే చెప్తున్నా, ఎక్కువసేపు కాదు, నేను రాముకి ఇవ్వాలి మైక్ ఉన్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మొన్న కూడా గౌరవ్ లోకేష్ గారు ఒక కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా అది ఏదో అంటారు కదా, బంగారు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక వర్డ్. మనం చేసే పని మన అమ్మతో కూడా చెప్పుకోలేనిదైతే అది అక్కడే ఆగిపోవాలి తప్పించి చెయ్యకూడదు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో రింగు మనాలి. అరే మా అమ్మకే చెప్పలేకపోతే బయటికి నువ్వేం చేయగలవు? అది అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు చాలామంది గాంజా బారిన పడి, ఇంకొకటి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలామంది నో చెప్పడం రాదు పిల్లలకి. అరే వాళ్ళు అక్కడికి వెళ్దామరా బాగుంటుందట అంటే అక్కడికి వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుందన్న సంగతి తెలిసినా కూడా నువ్వు నో చెప్పలేక చాలామంది అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి గాంజాలు తీసుకొని చాలామంది మత్తులకు బానిసైపోయే పరిస్థితులు కనిపించినాయి. దీన్ని అరికట్టాలని ఇప్పుడు ఈగలతో పాటు మేము ఒకటే చెప్తున్నాను, ఎక్కువ ఇన్డెప్త్ కూడా వెళ్ళట్లేదు.
చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఎంత పరివేశనాలు ఉంటాయో ఎవరికి తెలియదు. అంటే ఏమీ కాకుండా తీసుకెళ్లి పెడితే వాళ్ళు కనుక పట్టుబడితే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, కనీసం బెయిల్ రాకుండానే తిరిగి కన్విక్షన్ వచ్చే పరిస్థితి. ఈరోజు మేము చాలా గర్వంగా చెప్తున్నాం, దగ్గర 9 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశాం ఈరోజు గాంజా పట్టుబడిన వ్యక్తుల దగ్గర నుంచి. అదేవిధంగా దగ్గర 95 మంది ముద్దాయిలకి ఈరోజు శిక్షలు విధించడం జరిగింది. 50 కేసులు పైగా గాంజా పట్టుబడిన సందర్భాలు. చాలా మంది ఆపరేషన్ గరుడ పేరిట మెడికల్ షాపుల్లో కూడా ఎక్కడైనా మెడికల్ మందులు కూడా ఇల్లీగల్గా అమ్మినా కూడా వాళ్ళని కూడా పట్టుకున్న పరిస్థితి. అదే కాకుండా మనమందరం కూడా ఆపరేషన్ సేఫ్ ఆపరేషన్ అని చెప్పి, సేఫ్ స్కూల్స్ అని చెప్పి, సేఫ్ క్యాంపస్ అని చెప్పి స్కూల్ దగ్గర బడ్డీల దగ్గర కొట్టడం కూడా మనం అందరం కూడా తనిఖీలు చేసుకునే పరిస్థితి. మేం చేయాల్సింది మేము చేస్తున్నాం, కానీ అవగాహన అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కావాలి. మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మొన్న గుంటూరులోనే రవికృష్ణ గారు కూడా వెళ్ళారు. ఒక కేసు వచ్చింది మా దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రుల్లో కేసు పెట్టారు. ఏంటంటే ఎవరి మీద అంటే అబ్బాయి మీద కాదు, అమ్మాయి మీద. అమ్మాయి మీద ఎందుకు కేసు పెట్టారా అంటే ఆ అమ్మాయికి గాంజా అలవాటు చేశారు. ఎంతవరకు అలవాటు చేశారంటే తన తల్లిదండ్రుల మీదే దాడి చేసేటంతగా అలవాటు చేసిన పరిస్థితి. ఆ అమ్మాయిని తీసుకెళ్లి డీఅడిక్షన్ సెంటర్లో పెట్టి ఆ తల్లిదండ్రులే మా అమ్మాయి ద్వారా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఒక కేసు పెట్టిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోని విద్యార్థులు ఎవ్వరూ కూడా దిగజారిపోకూడదు. బంగారు భవిష్యత్తు. ఈరోజు మీ జీవితం, ముందు మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. తర్వాత పక్క వాళ్ళని ప్రేమించవచ్చు. ముందు మనల్ని మనం ప్రేమిస్తేనే ముందు మన మీద మనకు ఒక నమ్మకం, మన మీద మనకు ఒక బతకాలని ఆశ, మన మీద మనకి చదువుకోవాలన్న తపన, మనం బాగా ఉండాలి, మనం లైఫ్లో బాగుపడాలి అన్న ఆలోచన ఉండేది. ఏదో సినిమాలో చెప్తే మనం అయితే చక్కగా నవ్వుకున్నాం, నా కాలు నా ఇంకో కాలు మీద వేసుకుంటే మీకేంట్రా ప్రాబ్లము అని. అంటే ఒక యాటిట్యూడ్ గురించి చెప్తున్నా ఒక మాట. అంటే ఒక సినిమా డైలాగ్ అది చెప్తే మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకొకసారి అనుకుంటా, హీరో చూడరా 6 ప్యాక్ తీసాడు, హీరో చూడు ఎంత బాగా చేసాడు అని చెప్పి రీల్స్ ఇలా ఇవి పెడుతూనే ఉంటాం. మన జీవితం ఏమైపోతుందంటే రీల్స్ ఇలా చూసుకునేసరికి అయిపోతుంది. కానీ అతనిలాగా మనం ప్రయత్నించాలంటే ఎంత కష్టపడాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలనేది ఆలోచన మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి విద్యార్థులందరికీ ఒక చెప్తున్నా, ఒక అమ్మలా చెప్తున్నా, ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెట్టకండి. చిన్న అవసరాలకి, చిన్న ఆనందాలకి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. గవర్నమెంట్ చెప్తున్న ప్రతి ఒక్క సందేశాన్ని కూడా మీరు వినండి. గవర్నమెంట్ చెప్తున్న అన్ని విషయాల్ని ఫాలో అవ్వండి. మీ బంగారు భవిష్యత్తుకి ఈరోజు బాటలు వేయడానికి, మీరు చదువుకున్న వెంటనే బయటకు వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు లాంటి వ్యక్తులు కూడా ఈరోజు మనందరి దగ్గర ఉన్నారు. మనకి బంగారు భవిష్యత్తు ఉంది. చిన్న ఆనందాలకి, చిన్న సంతోషాలకి దయచేసి మీ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మన స్వేచ్ఛావతమ్మ వారి గడ్డ అయిన ఇచ్చాపురం రావడం, మిమ్మల్ని అందరినీ ఈ మంచి కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం అభ్యుదయం. డ్రగ్స్ మీద దండయాత్ర చేస్తూ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే మంచి నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అందరూ కూడా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి, క్రిమినల్స్ ని అణిచివేస్తూ ప్రజలకి కావలసినటువంటి రక్షణ కల్పిస్తూ పోలీస్ వ్యవస్థ మీద మళ్ళీ తిరిగి ఒక నమ్మకం కల్పించినటువంటి వ్యక్తి మన హోంమంత్రి వర్యులు సోదరిమణి అనితమ్మ గారు. అలాగే మన అందరి అభిమాన నాయకుడు 3 సార్లు ఇచ్చాపురం బెందాలం అశోక్ గారు, అలాగే మన ఐజీ విశాఖ రేంజ్ గోపీనాథ్ గారు, ఈగల్ ఇటువంటి ప్రజలకి అలాగే ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి మా సోదర సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మన కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైనటువంటి సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో కూర్చొని పెట్టాలని ఆయన తాలూకా సంకల్పంలో భాగమే ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం అనేది మీరు అందరూ గమనించాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కి క్యాపిటల్ గా చేశారు దేశంలో.
దేశంలోనే ఎక్కడ డ్రగ్స్ దొరికినా సరే దాని మూలాలు వెతికితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికేవి. దేశ పార్లమెంట్ అటెండ్ అవుతున్నప్పుడు అలాంటి వార్తలు వస్తే చాలా అవమానంగా ఉండేది, చాలా సిగ్గుగా ఉండేది. ఎప్పుడు మారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి అని ఆ రోజు ఎన్నో విధాలుగా చూస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఒక మంచి నిర్ణయంతో రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఏర్పాటు చేశారు. అందుకనే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం లాగా బిల్డింగుల మీద రంగులేసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు. మూలాల దగ్గర నుంచి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని 10 తరాల వరకు కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలనే ఆలోచన కలిగినటువంటి నాయకత్వం మన కూటమి ప్రభుత్వ నాయకత్వం అని తెలియజేస్తున్నాను. అందుకనే ఇంత పెద్దగా మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు మన రాష్ట్రంలో తీసుకొని వస్తున్నాం. అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు తీసుకొని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంటే పెట్టుబడులకి స్వాగతిస్తూ ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తుంది ఎందుకోసం? మన తల్లిదండ్రులు కష్టపడి చదివించి డిగ్రీలు చేయిస్తున్నటువంటి మన పిల్లలకి మంచి జీవితాలు ఉండాలి, మంచి ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడుతుంటే మరొక పక్కన మహమ్మారిలాగా ఈ డ్రగ్స్ వాళ్ళ జీవితాలతో ఆడుకొని చీకటమయం చేస్తుంటే మనం దాని మీద పోరాటం చేయాలా లేదా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు పోలీస్ వ్యవస్థ, గతంలో పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకున్నారు ఆ ప్రభుత్వం? పోలీస్ వ్యవస్థ అంటే కేవలం ప్రజల్ని శిక్షించడానికి అన్నట్టుగా వాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థనంటే శిక్షణ కాదు, ప్రజలకి రక్షణ అని బలంగా మీ అందరి కోసం నిలబెట్టుకున్నారు. అలాగే ఈ కార్యక్రమం చూసుకుంటే పాయకరావుపేట నుంచి మొదలుపెట్టి సుమారు 53 మండలాలలో 10,000 కిలోమీటర్లు చేస్తే చాలా బాగుంటుందని మొట్టమొదటి రోజున ప్రారంభించారు. కానీ జనాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఆ పోలీసుల మీద చూపించినటువంటి గౌరవం, వాళ్ళు చెప్పే మాటలకి మీరందరూ కూడా ఇచ్చినటువంటి రెస్పాన్స్ వల్ల 1000 కాస్త 1300 కిలోమీటర్లు చేసి ఈ రోజు అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చేసుకుంటున్నామనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ తాలూకా అసలు సిసలైనటువంటి విజయం ఈ యొక్క వేదిక అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో చులకనైపోయారు, ఈ రోజు మళ్ళీ ఆ శక్తితో ముందుకొచ్చారు. పోలీస్ అంటే శిక్ష తెలుసు, శిక్షణ తెలుసు, క్రమశిక్షణ తెలుసు, రక్షణ కూడా తెలుసు. అది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్. సెల్యూట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్ని అవేర్నెస్ కల్పించాలని, ప్రజల్లో మార్పు తీసుకొని రావాలని. వాళ్ళు చేయకపోతే కాదా, వాళ్ళు పట్టుబడి వాళ్ళు ఏదో రకంగా ఎన్ఫోర్స్మెంట్ వరకు చేయొచ్చు, కానీ ప్రజల్ని ముఖ్యంగా తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం వల్లే సుమారు 53,000 కేజీలు గంజాయిని ఈ రాష్ట్రంలో మనం పట్టించబడి అనేది కూడా తెలియజేస్తున్నాను. ఒక్క ఉదాహరణ మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇదే దేశంలో నార్త్ లో పంజాబ్ అన్నటువంటి రాష్ట్రం ఉంది. పంజాబ్ ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఒక ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి రాష్ట్రం మన దేశంలో ఏదైనా ఉందంటే పంజాబ్ రాష్ట్రం. ఎక్కడ పంచి కట్టినటువంటి రైతు మన దేశంలో ఎవరున్నా సరే అందరికీ కూడా బస్సులు వేసుకొని పంజాబ్ లో పంపించేవారు. వ్యవసాయం ఎలా చేయాలి, ఒక రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఒక మంచి కార్యక్రమానికి ఎలా నాంది పలకాలని ప్రతి ఒక్కరు కూడా పంజాబ్కి వెళ్ళేవారు. కానీ తరాలు మారిన తర్వాత పంజాబ్ లో సరిగ్గా పర్యవేక్షణ లేకపోవడంతో డ్రగ్స్ ఒక్కసారిగా ఒక కెరటం లాగా విచ్చేసిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది. పంజాబ్ లో అక్కడ యువత అందరూ కూడా డ్రగ్స్ ను బారిన పడి మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకి, వ్యసనాలకి వాళ్ళందరికీ కూడా బానిస అయిన తర్వాత యువతకి భవిష్యత్తు లేకుండా తయారైంది. అటువంటి పంజాబ్ రాష్ట్రం ఈ రోజు భవిష్యత్తు లేకుండా అంధకారంలో ఈ రోజు మునిగిపోయింది. చూస్తూ చూస్తూ కల్లారే మన దేశంలో ఒక రాష్ట్రం అలా అయితే అలాంటి రాష్ట్రం మరొకటి కాకూడదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకూడదనే ఆలోచనతోనే 18 నెలలుగా మరి ఉక్కు సంకల్పంతో మన తాలూకా పోలీస్ వ్యవస్థ, మరి హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఒక ఉదాహరణ తీసుకుంటే గతంలో ఎప్పుడు ముందుండేది కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు డ్రగ్స్ అంటే ఒక మహమ్మారి లాగా కాదు, వ్యాపారంలా చూశారు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే
అప్పుడు ఒరిస్సా నుంచి కూడా వస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి దాని మీద కమిషన్లు ఎలా సంపాదించుకుంటామని ఆ ఆలోచనతో డ్రగ్స్ని ఎంకరేజ్ చేశారనంటే అసలు వాళ్ళకి పరిపాలించే రాజకీయాల్లో ఉండే హక్కు వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి మీరు గమనించండి. వాళ్ళు ప్రోత్సహించి గంజాయిని వాళ్ళందరూ కూడా పెంపొందించే విధంగా వాళ్ళతో చేతులు కల్పించారు. అలాగే ఎంతో మంది చిన్న పిల్లలని 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా వినియోగించుకొని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. తల్లిదండ్రులకి తెలియదు, పిల్లలు అమాయకులు, పండించే వాళ్ళ అమాయకులు, కానీ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం ఆ రోజు ప్రభుత్వ అండదండలతో రాష్ట్రం మొత్తం మీద చాప కింద నీరులాగా ఊర్ల వరకు కూడా పాకే విధంగా మాదక ద్రవ్యాలు వెళ్ళాయి. మేము ఎప్పుడు గమనించామనంటే మన అన్న లోకేష్ అన్న గారు ఆ రోజు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన తర్వాత ఆయనే అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడి ఆశ్చర్యపోయారు. ఆయన మీకు అందరికీ కూడా తెలుసు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మన ఆడపడుచులు తల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరించి వాళ్ళతో మాట్లాడి అమ్మ మీరందరూ కూడా మీ సమస్యలు ఏంటో చెప్పండి అని అంటే లోకేష్ అన్న గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఉద్యోగాల గురించి అడుగుతారేమో, రోడ్ల గురించి అడుగుతారేమో, నీళ్లు గురించి అడుగుతారేమో, వ్యవస్థల గురించి అడుగుతారేమో అని అనుకుంటే వాళ్ళందరూ కూడా కన్నీటి చుక్కలతో లోకేష్ అన్న ముందు చెప్తున్నటువంటి మాట, అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, రేపు మీ ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ముందుగా డ్రగ్స్ లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయండి అని గుండెల నిండా ఆవేదనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా కోరారు. ఆ రోజే లోకేష్ అన్న గారు నిర్ణయించుకున్నారు, మనం మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అత్యంత ముఖ్యంగా చేయబోయేటటువంటి కార్యక్రమం ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం చేద్దామని మళ్ళీ మన ప్రభుత్వంలోకి వస్తే ఒక కమిటీ వేసుకొని లోకేష్ అన్న గారు, అనితమ్మ గారు, డీజీ గారు అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం దీన్ని శ్రీకారం చుట్టారు. అభ్యుదయం సైకిల్ యాత్ర మనం చేశాం. అలాగే ఎన్నో ఆపరేషన్స్, ఆపరేషన్ ఈగిల్ అని, ఆపరేషన్ గరుడ అని ఇలా రకరకాల ఆపరేషన్స్ కూడా చేసి మన సోర్స్ దగ్గర, ట్రాన్స్పోర్ట్ దగ్గర, డెలివరీ దగ్గర, డెస్టినేషన్ దగ్గర అన్ని దగ్గర కూడా మూలాలు కట్ చేసే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు కొంతవరకు మనం సక్సెస్ సాధించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉన్నారు, మన పొలాల్లో కలుపు మొక్క తీయాలనంటే ఒక్కసారి తీస్తే జరగదు. ఎప్పటికప్పుడు మనం పొలం మీద దృష్టి పెట్టాలి, ఎప్పటికప్పుడు పొలం మీద అడుగేస్తూ పొలం అంతా కూడా చుట్టూ తిరిగి చూడాలి. పొలంలో ఎక్కడైనా ఒక్క మొక్క వస్తే చాలు, ఆ మొక్క వల్ల మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే సమాజంలో, స్కూల్లో, కాలనీలో, మీ వీధిలో ఎక్కడైనా ఒక్క దగ్గర ఒక్క డ్రగ్స్ తాలూకా విషయం మీకు ఉంటే మొత్తం సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈగల్ డేగ కళ్ళుతో మీరందరూ కూడా పర్యవేక్షణ చేయాలి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్నో లేకపోతే వేదిక మీద ఉన్న వాళ్ళు పోలీసులు డ్రెస్ వేసుకున్న వాళ్ళ తాలూకా కార్యక్రమం కాదు, మన అందరి కార్యక్రమం. మీరందరూ కూడా ఇందులో సైనికుల్లాగా పనిచేయాలి. ప్రతి ఇంటిలో కూడా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేసేటటువంటి వ్యక్తులు మనం అందరం కూడా ఉండాలి. కేవలం మన పిల్లలు చేస్తున్నారా లేదా అనేది కాదు, పక్క వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి, బాధ్యత తీసుకోండి. పూరి గుడిసెల్లో ఒక్క దగ్గర మంట వస్తే ఆ మంట ఎక్కడ మొదలైందో ఎక్కడ వరకు వెళ్తుందో ఎవరికి కూడా తెలియదు. ఒక్కసారి మంట వస్తే 100 ఇల్లులు కలిసి ఉన్నాయంటే 100కి 100 కూడా దగ్ధం అయిపోతాయి. అలాగే ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఒక చిన్న వయసులో ఉన్నటువంటి వాడు డ్రగ్స్ బారిన పడితే ఆ వెళ్ళే స్కూల్లో కానీ, అలాగే వాళ్ళు ఉండే ఇల్లులో కానీ, లేకపోతే వాళ్ళ పరిసరాల్లో కానీ అన్నిటి మీద వాటి తాలూకా ప్రభావం ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు అందరూ కూడా యాక్టివ్ గా దీని మీద పనిచేయాలని కూడా తెలియజేస్తున్నాను. పిల్లలు బట్టలు వేసుకున్నాడనంటే నేను కూడా అలాగే బట్టలు వేసుకోవాలి. పక్కవాడు ఏదైనా కొత్తగా ఫోన్ వాళ్ళ ఇంట్లో వచ్చిందనంటే మనం కూడా తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెట్టి నాకు కూడా అలాంటి ఫోనే కావాలి. కొత్త వాళ్ళు పుస్తకాలు ఏదైనా ఒక రకంగా తీసుకొని వచ్చారనంటే నా పుస్తకాలు కూడా అలాగే ఉండాలి. ఆ తాలూకా వ్యామోహం ఎంతవరకు వెళ్తుందనంటే పక్కవాడు సిగరెట్ తాగితే నేను కూడా స్టైల్ కోసమో కూల్గా చూపించుకోవడం కోసమో నేను కూడా సిగరెట్ తాగాలనే ఆ ప్రభావం ఆ వయసులో ఉన్నటువంటి పిల్లల మీద వస్తుంది. కానీ ఆ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, సిగరెట్ తాగడమే స్టైల్ కాదు, గంజాయి తాగడం స్టైల్ కాదు, డ్రగ్స్ వాడడం స్టైల్ కాదు, నిజాయితీగా నీతిగా ఉండడమే అదే అసలైనటువంటి స్టైల్ అనేది పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. మీరు కరుడు కట్టినటువంటి వ్యక్తులుగా నిలబడాలి. ఎవరైనా సరదాకైనా సరే ట్రై చేస్తావా అని అంటే మీరందరూ కూడా పిడికిలు బిడించే డ్రగ్స్ వద్దు బ్రో అని ధైర్యంగా చెప్పాలి. మీ ఎదుట ఉండేవాడికే వినబడినట్టు కాదు,
మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి కిలోమీటర్ వరకు వినబడే విధంగా నాకు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పే విధంగా మీరు అందరూ కూడా యాక్ట్ చేయాలి. అది ఆ ధైర్యం, కరేజ్ మీరందరూ కూడా చూపించాలి. అది ఒక లీడర్కు ఉండేటటువంటి లక్షణం. అది ఖచ్చితంగా మీ అందరిలో కూడా ఉంది. దాన్ని భయపడకుండా మీరందరూ కూడా బయటకు చూపించండి అని కూడా పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ తల్లిదండ్రులు కూడా మీకోసం ఎంతో కష్టపడి, ఒక జనరేషన్ అంతా కూడా కష్టంతోనే అయిపోయింది. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే పనిచేసే లేబర్ అని అంటున్నారు. ఆ సమయం అంతా అయిపోయింది. ఆ చరిత్రకు అంతా కూడా ముగింపు కార్డు పడింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మారాయని యువత మాతో చేతులు కలిపి మీరందరూ కూడా చూపిస్తారా? సిద్ధంగా ఉన్నారా? శ్రీకాకుళం అంటే దేశంలోనే అన్నిటికంటే అడ్వాన్స్ డిస్ట్రిక్ట్ గా మనం అందరం తయారు చేయాలి. కష్టపడుతున్నాం. మొన్ననే అండమాన్ వెళ్ళారు మన అనితమ్మ గారు కూడా. అండమాన్ వెళ్ళినా ఎవరున్నారు? మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉన్నారు. మన విజయవాడ వెళ్ళినా సరే శ్రీకాకుళం కాలనీ ఉంది. మన హైదరాబాద్ వెళ్ళినా సరే శ్రీకాకుళం కాలనీ. ఢిల్లీలో అయితే శ్రీకాకుళమే కాదు, ఇచ్చాపురం కాలనీ ఉంది ఢిల్లీలో. ఏపీ భవన్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళి, కుమార్ నుంచి కాశ్మీర్ వెళ్ళినా, సింగపూర్ నుంచి గల్ఫ్ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా సరే మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అన్ని దగ్గరికి వెళ్తున్నారు. అంటే దుబాయ్ కూడా మనం వెళ్ళిపోతాం. దుబాయ్లో ప్రపంచంలోనే అతి పెద్దగా ఉన్నటువంటి టవర్ కడతాం. మరి శ్రీకాకుళంలో మాత్రం మనం ఏమి చేయవు. ఇది ఎక్కడ విడ్డోరో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అవన్నీ కూడా కాకుండా ప్రభుత్వం తరఫున మేము సహకారం అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మన జిల్లా మీదే దృష్టి పెట్టున్నారు. మనకి నిధులు ఇవ్వడానికి, మన ఆత్మ గౌరవం పెంచడానికి, మన సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కేవలం ఒక ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్తో మనం ముందుకు వెళ్తున్నాం. దాని ప్రభావం ఖచ్చితంగా మన శ్రీకాకుళం జిల్లాలో చూపిస్తాం. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. ఇచ్చాపురంలో రైల్వే స్టాప్ కావాలని నిన్న కొత్త సంవత్సరంతో అశ్విని వైష్ణవ్ గారు శుభవార్త ఇచ్చారు. పూరి అహ్మదాబాద్ ట్రైన్ ని మనం ఇచ్చాపురంలో మనం ఆపిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం చేస్తాం. మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా తాలూకా గౌరవాన్ని పెంచే విధంగా, ముఖ్యంగా రాబోతున్నటువంటి తరం, మన యువతరం ఏదైతే ఉందో, ఇంకా శ్రీకాకుళం జిల్లా మీద ఉన్నటువంటి ఆ యొక్క పేరుని మనం మార్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. దానికి ఎలా ఉండాలి? మనం ఫిట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేటటువంటి ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. అది ఉండాలనంటే మనం డ్రగ్స్కి దూరంగా ఉండాలి. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం, గన్నలు పెట్టి పేపర్లు వేసి ఇక్కడ డాన్సులు వేయించి, ఎంతమంది వ్యక్తులతో మాట్లాడించి, అంత పెద్ద సైకిల్ ర్యాలీ చేయించి, ఎంతమంది పోలీస్ వ్యవస్థతో ఇంత పెద్ద కార్యక్రమం చేశాము. దాని అంతటికి కూడా ఒకే ఒక్క మెసేజ్, డ్రగ్స్ వాడకుండా మనం అందరం కూడా చూడాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. చాలా విజయవంతంగా 18 నెలలు కూడా అక్కడ గంజాయి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్నామన్నారో, ఇలాంటి డ్రోన్లు పెట్టి కొండలకి మీద పంపించి అక్కడ ఏ పంట పండుతుందో చూసి, మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఏ రకంగా వాడతారు. ఆయనకు వచ్చింది ఆలోచన. ఎందుకంటే ఫస్ట్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగారు పోలీసులకి, సార్ వాళ్ళందరికీ కూడా అడిగి ఎక్కడ పండిస్తున్నారనంటే పోలీసులు కూడా చెప్పారు, సార్ మేము ఆ లోపలికి వెళ్ళాలనంటే మినిమం 10 రోజులు అవుతుంది అన్ని కూడా వెళ్తే, కొన్ని ప్రాంతాలకు కార్లు కూడా వెళ్ళవాలంటే నెక్స్ట్ ఒకే ఒక్క మాట ఆడారు, మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారయ్యా, డ్రోన్లు పంపించి కనుక్కోండి ఎక్కడే ఉన్నాయంటే. అప్పుడు వెంటనే డ్రోన్లు పంపించారు. డ్రోన్లు పంపించి ఎక్కడ అవుతున్నాయో అన్ని తెలుసుకున్న వెంటనే వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో, వాళ్ళకి కూడా అన్యాయం చేయకుండా అక్కడ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇచ్చాపురంలో ఇది మొట్టమొదటి కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలు. మనకు ఒక ఆనవాయితీ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ శుభ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా లేకపోతే ముగింపు పలకాలన్నా ఇచ్చాపురం తాలూకా ఇక్కడ లేకపోతే మరి దానికి ముగింపు అనేది ఎక్కడ కూడా లేదు. అలాగే ఈరోజు మరొక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇచ్చాపురంలో చేశాం. గతంలో కూడా చాలా పైలన్లు వేసాం కదా, ఇక్కడ కూడా ఎంతో మంది పైలన్లకు మాత్రం వాడుకున్నారు. ఆ పైలన్ల కాలగర్భంలో కలిసిపోయా కానీ మన డ్రగ్స్ వద్దు బ్రో అన్నటువంటి పైలాన్ చిరస్థాయిగా ఉండిపోవాలి. మన ఆంధ్రాలోకి ఎవరు అడుగు పెట్టినా సరే, నార్త్ నుంచి ఎవరు అడుగు పెట్టినా ముఖద్వారం మన ఇచ్చాపురంలో అడుగు పెడితే వెంటనే వాళ్ళందరికీ కూడా చెప్పాలి, మనం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా డ్రగ్స్ ఉండవు, మీరు తేకూడదు, ఇక్కడ ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు అనే స్థాయిలో ఆ పైలాన్ మన తాలూకా బాధ్యతని ఎప్పుడు కూడా మనకు గుర్తు చేస్తూనే ఉండాలి. అందంగా ఉంచుకుందాం.
మన పిల్లలకి ఎప్పుడు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా అందరం కూడా సమాజాన్ని రక్షించుకుందామని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ 52 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ చేసినా సరే, అంటే చిన్న చిన్న నియోజకవర్గాల్లో కానీ చిన్న గ్రామాల్లో చేసినా సరే ప్రజలు చాలా చక్కగా రెస్పాన్స్తో బ్రహ్మాండంగా చేశారు. నేనైతే కేంద్ర మంత్రిగా ఉండి అవన్నీ అటెండ్ అవ్వాలని ఒక ఆతృత ఉన్నా సరే అవకాశం ఎక్కడ కూడా దక్కలేదు. అదే శ్రీకాకుళం వచ్చింది యాత్ర, శ్రీకాకుళంలో మంచి కార్యక్రమం చేశారు. అప్పుడే ఇండిగో తాలూకా సమస్య రావడం, నేనంతా కూడా దాని మీద దృష్టి పెడితే ఆ అవకాశం కూడా నాకు దక్కకుండా పోయింది. మళ్ళీ మిగిలిన నియోజకవర్గాల్లో చేశారు, అయినా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆఖరిగా ఇచ్చాపురం వస్తే, అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు ఇచ్చాపురం కార్యక్రమం అటెండ్ అయితే పాయకరావుపేట నుంచి అన్నీ అటెండ్ అయిపోయినట్టుగా అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఇది మిస్ కాకుండా ఈరోజు ఇది అటెండ్ అవ్వాలని పని పెట్టుకొని మరి ఈరోజు వచ్చాం. ఒక అంచనాతో వచ్చాను. ఈ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం రాష్ట్రంలో అన్ని దగ్గర, ఎందుకంటే ఫోటోలు చూశాను, వీడియోలు చూశాను, న్యూస్లో చూశాను, అన్నీ ఒక స్థాయి వరకు జరిగాయి. ఈ స్థాయిలో ఇచ్చాపురంలో జరిగితే బాగుంటుంది, మనం కూడా వెళ్తున్నాం కదా, కొంచెం బాగుంటుందని అనుకున్నాను. కానీ 53 దగ్గరలో కూడా కలిపి చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అంత బ్రహ్మాండంగా ఈరోజు ఇచ్చాపురంలో చేశారు. దానికి మరొక్కసారి పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా, అనితమ్మ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంత పట్టుదలతో అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి ఈరోజు ఎంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేశారు. మీ తాలూకా సంకల్పమే ఈరోజు మనకి ఇంత విజయాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో కూడా మనమందరం కూడా సంకల్పించాలి. పోలీసులు డ్రగ్స్కి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా సరే దానికి మన అందరం కూడా తోడుగా ఉంటాం, మన సహకారం అందిస్తామని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సంకల్పించి మీ తాలూకా సపోర్ట్ ఈ ప్రోగ్రాంకి తెలియజేస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, దీనికి ఒక రకంగా బీజం వేసినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా వెరైటీగా ఉంది డ్రగ్స్ వద్దు బ్రో అని. ఎవరు పెట్టారని అందరూ కూడా అనుకోవచ్చు, అది లోకేష్ అన్న గారే పెట్టారు. ఆ రోజు పాదయాత్రలో పిల్లలకి కలిసినప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని అంటే, అది కూడా చక్కగా వాళ్ళు కూడా యూత్ కూడా ఎంకరేజ్ చేయడం, ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఆ పేరుతోనే మనం ముందుకు నడిపిస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో డ్రగ్స్ క్యాపిటల్, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్. దేశంలో 100 రూపాయలు వస్తే అందులో 25 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయనంటే మార్పు ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందనడానికి అదొక బ్రహ్మాండమైనటువంటి తూకం. ఇదే అందరం కూడా ముందుకు వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోదీ గారు, అలాగే పవర్ స్టార్ మనందరి అభిమానించేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి తాలూకా తోడుతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందబోతుంది. దానికి గ్రౌండ్ లెవెల్ నుంచి మనం చేయాల్సినటువంటి కార్యక్రమంగా దీన్ని ప్రోత్సహిద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ, రెవెన్యూ వ్యవస్థ, హెల్త్ మన సమాజం చేస్తున్న యుద్ధానికి ప్రతీకగా నిలుస్తూ నేడు ఒక డ్రగ్ కూడా మన భవిష్యత్తుని చీకట్లో నెట్టగలదని, ఒక అవగాహన మన జీవితాన్ని వెలుగులోకి తీసుకురాగలదని నేడు ఇప్పుడు గారి చేతుల మీదుగా మెమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. We request Shri Gopinath Jetty sir IPS
present memento to Shri Honorable Shri Kinjarapu Ram Mohan Naidu Garu, Honorable Union Minister of Civil Aviation. To present wonderful memento to Srimati Vangalapudi Anita Garu, Honorable Home Minister of AP. We request Shri Gopinath Jetty Sir, Inspector of General of Police, to present a memento to Shrimati to Shri Kondapalli Srinivas, Honorable In-charge Minister of Srikakulam District. We request Shri Gopinath Jetty Sir IPS to present Mandalam Ashok AP and MLA of Ichapuram constituency.